రెండేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతుంది. అటు పుతిన్ సేనల దాడులను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. అయితే ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దేశ ప్రధాని మరో దేశ అధ్యక్షుడే టార్గెట్గా తాజాగా ఓ క్షిపణి దాడి జరిగింది. అది సక్సెస్ అయి ఉంటే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎవ్వరూ ఊహించలేరు. థర్డ్ వరల్డ్ వార్కు ఇదే కీలక ముందడుగై ఉండేదని కామెంట్స్ ఇప్పుడు అందరినీ భయోందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది. ఈ దాడి గురించే దేశాలన్నీ తెగ చర్చించుకుంటున్నాయి. ఈ మిసైల్ అటాక్ చేసింది రష్యా కాగా, దాడి నుంచి తప్పించుకున్నది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కొరియాకోస్ మిచ్చాటాకోస్. ఈ క్షిపణి దాడి ఫెయిల్ అయింది కాబట్టి సరిపోయింది. అదే సక్సెస్ అయి ఉంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధమే. గత రెండేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాల్లో ఉన్న సైనికులను ఎంకరేజ్ చేసేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఈ సమయంలో తనతో పాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా ఆయన తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే గ్రీక్ ప్రధానిని తన వెంట పెట్టుకుని జెలెన్స్కీ బయలుదేరాడు. నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే వీరి కాన్వాయ్పై రష్యా క్షిపణి దాడి జరిగింది. అది కూడా 500 మీటర్ల దూరంలో క్షిపణి పడింది. దాడి జరిగిన ప్రదేశంలో పుట్టగొడుగు ఆకారంలో దట్టమైన పొగమంచు ఎగిసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడిలో గనుక గ్రీక్ ప్రధానికి ఏమైనా ప్రమాదం జరిగుంటే ఈ యుద్ధం ఊహకందనంత తీవ్రమయ్యేదని అంటున్నారు నిపుణులు. దీంతో ఈ విషయం వైరల్గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై రష్యా రియాక్ట్ అయింది. బ్లాక్ సీ తీరంలోని ఒడెస్సాలోని ఓ హ్యాంగర్ను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిసే ఈ దాడి చేసినట్లు చెప్పింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఈ కూటమి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీక్ సహా 12 దేశాలు ఏర్పాటు చేసుకున్న సైనిక కూటమి ఇది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. వీరు ఒప్పందం ప్రకారం నాటోలోని సభ్య దేశాలుగా ఉన్న ఏ దేశంపై అయినా ఏ కారణంతో అయినా బయట దేశాలు దాడి జరిపితే ఆ దేశానికి నాటోలోని మిగిలిన దేశాలన్నీ సహాయం చేయాలి. ఈ క్రమంలో తాజాగా నాటో సభ్య దేశమైన గ్రీక్ దేశ ప్రధానిపై ఉక్రెయిన్లో రష్యా క్షిపణి దాడి విజయవంతం అయ్యుండి ఆ ప్రధానికి ప్రమాదం జరిగి ఉంటే అప్పుడు రష్యాపై నాటో దేశాలన్నీ యుద్ధం ప్రకటించేవి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలై ఉండేదనడంలో సందేహం లేదని చెప్పాలి.